ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ముందుకు జరగవచ్చండి. ఈ రాత్రి ఈ విధంగా ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో 121వ కీర్తన 3వ చరణం 7వ చరణాన్ని మనం చదువుకుందాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ మాట ప్రతి ఒక్కరి జీవితాలలో నా దేవుడు నెరవేర్చుదురుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలో ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ రోజున మనిషికి కావాల్సింది ఏంటంటే కాపుదల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. ఎందుకంటే ప్రతిరోజు మీరు గమనిస్తూనే ఉన్నారు, వార్తాపత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ ప్రతి చోట కాపుదల లేని పరిస్థితుల్లో మనిషి మరణానికి గురైపోతూ ఉన్నాడు. ఇంటి నుండి బయటకు వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడనే నమ్మకము ఈ రోజుల్లో లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ కాపుదల అనేది దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉంటారు. కాపాడేవాడు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు ఎవరు కాపాడుతారు? చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు కాపాడుతారు, వీళ్ళు కాపాడుతారు అని. కానీ కాపాడేది మనం ఆరాధించుచున్న యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి కాపుదల ఇచ్చే దేవుడు ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కాపుదల అవసరం. మార్గంలో నడుచుకొని వెళ్తూ ఉన్నా కూడా ఈరోజున సరైన కాపుదల లేదు. ఆ మధ్య ఓ సహోదరుడు ఉదయాన్నే వాకింగ్ అని వెళ్తూ ఉన్నాడట. ఆ మంచు ద్వారా ఎదురుగా వచ్చేటువంటి వాహనం కనబడిన పరిస్థితుల్లో బైక్ మీద వచ్చేటువంటి ఆ వ్యక్తి ఆయన గుద్దేశాడు, కాలు విరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళాను. ఏమైంది అని అంటే, ఉదయాన్నే మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను, కానీ సడన్గా అతను వచ్చి గుద్దేశాడన్న, కాలు విరిగింది. నడుచుకొని వెళ్తూ ఉన్నా కూడా ఈ రోజున కాపుదల లేదు. మరి ఇంట్లో ఉన్నా కూడా కాపుదల ఉందా అని అనుకుంటే ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. ప్రోగ్రాం జరిగింది. అందరూ హడావిడిగా తిరుగులాడుతూ ఉన్నారు. ఇంట్లో తిరుగుతూ సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ బుడ్డోడు ఆ టైల్స్ మీద నీళ్లు పోసాడు. అది తెలియక ఓ తల్లిగారు కాలు ఆ నీళ్ళ మీద టైల్స్ మీద ఉన్నాయి కాబట్టి కాలు జారి ఆమె కూడా ఫ్రాక్చర్ అయింది. ఇలా ఇంట ఉన్నా బయట ఉన్నా మనిషికి ఈ రోజున కాపుదల అనేది లేకుండా పోతూ ఉంది. ప్రయాణాల్లో కూడా మీరు గమనించి చూడండి. ట్రైన్లు వెళుతూ ఉన్నాం, మేము సురక్షితంగా ఉన్నాము అంటే అందులో కూడా కాపుదల లేదు. ఎప్పుడొచ్చి ఈ మధ్య దొంగలు కూడా ట్రైన్లో పడ్డారట. సురక్షితమైన కాపుదల అనేది ట్రైన్లో లేదు. సరే, విమానంలోనైనా వెళ్ళి అక్కడ క్షేమంగా అద్దరికి చేరుకుందామని వెళ్ళినా కూడా అందులో కూడా ప్రమాదమే. ఇంట ఉన్న బయట ఉన్న వాహనాల మీద నడుచుకొని వెళ్తూ ఉన్న వాహనాల మీద వెళ్తూ ఉన్న ఇలా ఈ రోజున మనిషి జీవితానికి కాపుదల లేని పరిస్థితి. మరి కాపుదల కొరకు మనం ఈ రోజులో ఏం చేయాలంటే, ఇదిగో ఈ విధంగా ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకొని మనం ప్రార్థించినప్పుడు ఆయన యేసయ్య మనకు కాపుదల దయచేదురుగాక. కాపుదల అనేది ప్రభు చేతుల్లోనే ఉన్నది. ఆయనే మనల్ని కాపాడేవాడు. అందుకే కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఆ కీర్తనలో 1వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వస్తే, కొండల తట్టు నా కనులెత్తుచూ ఉన్నాను, సహాయం ఎక్కడ నుండి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయం కలుగుచూ ఉన్నది. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు.
ఆయనే ఆశీర్వదించేవాడు, ఆయనే కాపాడేవాడు, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు అని ఆ కీర్తనలో దేవుని స్తుతిస్తూ అక్కడ ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ఆశీర్వాదాలు ఫ్రమ్ జాయిన్, సియోను నుండి దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. రెండవది, కాపుదలు కూడా దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తుని విశ్వసించిన వారి జీవితాల్లో దేవుడు కలుగజేసే ముఖ్యమైన మేళ్ళు ఏంటంటే, ఒకటి ఆశీర్వాదం, రెండవది కాపుదల. తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం ఇచ్చాడు. ఈ రాత్రి ప్రభు యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించాం. ఆయన ఏమై ఉన్నాడో, ఏ కార్యాలు చేసేవాడో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచాము. కాబట్టి నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తానన్నాడు. తద్వారా దేవుడు తన ప్రజలైన మనల్ని ఆశీర్వదిస్తాడు ఒకటి. రెండవది, కాపుదలు కూడా అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదాలు ముఖ్యం, రెండవది కాపుదలు కూడా ముఖ్యం. ఆశీర్వాదాలు ఉండి కాపుదలు లేకపోతే ప్రయోజనం లేదు. అన్నీ కలిగి ఉండి అపాయములు చిక్కుకొని మరణిస్తే అది కూడా దుఃఖకరమైన కార్యమే. కానీ ఆశీర్వాదాలు, ఈ యొక్క కాపుదల అనేది ప్రభు తన ప్రజలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలమై ఉన్నాం. పిల్లల్ని మీరు గమనించి చూస్తూ ఉంటారు. తల్లిదండ్రి రోడ్డు దాటి వెళ్ళాలంటే చేయి పట్టుకొని క్షేమంగా అద్దరికి చేరుస్తారు. ఒకవేళ చేయి పట్టుకోకుండా మనం ఉన్నాం అనుకోండి, పిల్లలు అటు ఇటు తిరుగులాడుతారు, ఏదైనా సంభవించవచ్చు, అపాయం. అందుకే తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని గట్టిగా చేయి పట్టుకొని అద్దరికి నడిపిస్తూ ఉంటారు, అపాయము రాకుండా. అలాగే యేసుక్రీస్తుని విశ్వసించిన దేవుని ప్రజల జీవితాల్లో ఒకటి ఆశీర్వాదాలు ఈ రాత్రి ప్రభు మీకు అనుగ్రహిస్తున్నారు. రెండవది కాపుదల. ఇది మొదలుకొని మీకు, మీ కుటుంబానికి నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. యోబు కుటుంబాన్ని కాపాడినట్లుగా మీ కుటుంబాలని ఇది మొదలుకొని దేవుడు కాపాడుదురుగాక. ఈ ప్రాంతంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్న కుటుంబాలని ప్రభు కంచె వేసి కాపాడుదురుగాక. ప్రభు కాపాడకపోతే మనము కాపాడబడలేము. కాపుదల అనేది ప్రభు చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై తన ప్రాణాన్ని త్యాగం చేసి మరణించి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆ పునరుత్థానుడైన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రభు యొక్క అడుగుజాడలో నడిపించబడతారో వారిని ఆ రోజు నుండి ఆయన కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. క్రీస్తు యొక్క అడుగుజాడల్లో దేవుని ప్రజలైన వాళ్ళు నడిపించబడ్డప్పుడే ఆ కాపుదల అనేది అనుగ్రహించబడుతుంది. మరి ఈ రాత్రి దేవుడు ఎవరిని కాపాడుతాడు, ఏ విధంగా మనం ఉంటే కాపాడబడతామో కొన్ని వాక్యాలు మీకు తెలియచేయబోతున్నాను. ఈ మాటల చేత నా దేవుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ఇది మొదలుకొని మీకు కాపుదల దయచేయుదురుగాక. ప్రభు కాపాడేవాడు. మరి ఎవరిని కాపాడుతాడు? అందరూ కాపాడబడతారంటే కాపాడబడలేదు. 116వ కీర్తన 6వ చరణాన్ని మీరు చూడండి. 116వ కీర్తన 6వ చరణం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ మాట చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యములో మీరు గమనించండి, యెహోవా సాధువులను కాపాడువాడు, సాధువులను కాపాడువాడు. మరి ఈ సాధువులు అంటే ఎవరు? ఎవరు సాధువులు అంటే? ప్రేమిని వర్లరా, సాధువులు అంటే మోక్షాన్ని వెతికి వెళ్ళేవాడు. సాధువులు అన్నప్పుడు వాళ్ళ జీవితాలలో ఈ లోక సంబంధమైనటువంటి అనుభవాలన్నీ కూడా దూరపరచబడి ప్రభు కొరకు జీవించే ఒక సాధువైనటువంటి అనుభవం. ఉదాహరణకి బైబిల్లో మనం చరిత్రలో చూస్తే సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆయన ఉన్నారు. ఆయన క్రీస్తు యొక్క మార్గంలో రావాలి అని సమస్తాన్ని వదిలిపెట్టి సాధువుగా మారి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క మాటలు పంచి దేవుని యొక్క సువార్తని ప్రజలకు అందిస్తున్నటువంటి రోజులు ఆ రోజులు.
ఆ సాధు సుందర్ సింగ్ గారు అనేక ప్రాంతాల్లో తిరిగి అడవుల్లోనైనా ఇటు పట్టణాల్లోనైనా గ్రామాల్లోనైనా ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క ఆలోచనను బట్టి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తూ సంచరిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క సువార్తను విన్న ప్రజలందరూ ప్రభు చెంతకు నడిపించబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఆయన కులానికి సంబంధించిన దేవుడు కాదు, మతానికి సంబంధించిన దేవుడు కాదు, అందరికీ దేవుడు అని సాధు సుందర్ సింగ్ గారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రభు యొద్దకు వచ్చి వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దైవ మార్గములో వాళ్ళు అనుసరించి నడవటానికి ముందుకు వచ్చారు. ఇలా సాధు సుందర్ సింగ్ గారు ఆయన చరిత్రను చూసినప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి మోక్షరాజ్యానికి వెళ్ళాలి అంటే మీరు మీ పాపంలో నుండి చెడుతనంలో నుండి విడుదల పొంది పరిశుద్ధమైనటువంటి మార్గములో నడవండి అని సువార్తమానం ప్రకటించినప్పుడు ఆ సువార్తను విన్న ప్రజలందరూ కూడా ప్రభు చెంతకు నడిపించబడ్డారు. ఓసారి ఏం జరిగిందంటే ఈ సాధు సుందర్ సింగ్ గారు ఒక అడవి ప్రాంతంలో ఓ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఈయనని కిడ్నాప్ చేశాడండి. ఈయనని కిడ్నాప్ చేసి ఒక గుహలో దాచిపెట్టాడు, బలవంతాన తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ గారు అంటారు, అరే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఈ గుహలో పెడితే నా ద్వారా నీకేం ప్రయోజనమురా అని అంటే అదంతా తెలియదు నార్బాయ్ అని చెప్పేసి బంధించి ఆ గుహలో పెట్టాడు. కానీ ప్రేమని వర్లరా రాత్రికాల సమయంలో ఆయన ఏం చేసేవారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దొంగ అలాగే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆయన కళ్ళు తెరిచిన తర్వాత, ఇదిగో నీవు ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే, నేను నా ప్రభుతో నేను మాట్లాడుతున్నాను. ఎవరు ఆయన ప్రభు అంటే ఆయన యేసుక్రీస్తు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు అని అంటే, ఇదిగో నీ కొరకి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ చెరలో నుండి నేను విడుదల పొందాలనే నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆ దొంగతో ఈ సాధు సుందర్ సింగ్ గారు అన్నప్పుడు ఆయన ఎవరు అని అడిగినప్పుడు క్రీస్తుని గురించిన సువార్త ఆ దొంగకి తెలియపరిచారండి. హల్లెలూయా. ఆ దొంగకి సువార్తను ప్రకటించినప్పుడు ఆ దొంగ అంటాడు నవ్వి, ఇదిగో నేను ఎంతటి వాడినో తెలుసునా, నా పరిస్థితి నేను ఎలాంటి వాడినో తెలుసునా, నేను ఒక భయంకరమైన దొంగని, నరహంతకుణ్ణి. మరి నీవు మాట్లాడుచున్న నీ ప్రభు నన్ను క్షమిస్తాడా? నన్ను ఒక సాధువైన వ్యక్తిగా మార్చగలడా? నేను క్రూరమైన వ్యక్తిని, నరహంతకుని, దొంగని, చాలామందిని చంపిన వ్యక్తిని అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అంటారు, ఇదిగో ప్రభు నిన్ను క్షమిస్తూ ఉన్నారు. నీవు ఎంతటి ఘోరమైన పాపివైనా కూడా నా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక బావి దగ్గర చూయించాడు. ఆ బావిలో చాలామందిని చంపాడు. ఆ బావిలో చంపేసి అందులో వేశాడు. ఆ ఎముకలన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇదిగో ఇవి ఏంటో తెలుసునా, ఇవి స్త్రీలని, పురుషుల్ని చాలామందిని చంపి బావిలో వేశాను, ఇవే. మరి ఇంతటి ఘోరమైన పాపిని నన్ను క్షమిస్తాడా ప్రభు నీ దేవుడు అని అంటే ఆయన ఒకే మాట అన్నారు, నా దేవుడు నిన్ను క్షమిస్తారు. హల్లెలూయా. నీవు ఎంతటి ఘోరమైన పాప కార్యాలు చేసినా, ఇంతవరకు నీవు తెలియక చేశావు, కానీ ఇప్పుడైతే నా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి క్రీస్తుని గురించిన మాటలు ఇంకా వివరంగా తెలియచేసి ఆయన సంభాషిస్తున్న సమయంలో ప్రేమిని వర్లరా ఆ దొంగకి పశ్చాత్తాపపు హృదయాన్ని దేవుడు కలగజేశాడు. హల్లెలూయా. పశ్చాత్తాపపు హృదయంతో ఇంతవరకు నేను తెలియక చేశాను, ఇక మీదట ఒక నవనూతనమైనటువంటి జీవితాన్ని ప్రభువులో ప్రారంభించాలనుకుంటూ ఉండగా ఈయన నా జీవితంలో వెలుగును నింపాడు. ఇంతవరకు నేను చీకటిలో ఉన్న వ్యక్తిని, ఇది మొదలుకొని వెలుగులో నడవాలని క్రీస్తుని గురించిన మాట నా జీవితాన్ని ఎంతో తాకింది అని చెప్పి ప్రేమిన వర్లరా ఆ దొంగ ఆ రోజు నుండి ఓ మంచి బ్రతకటానికి ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటారు, ఇదిగో నీవు ఈ అడవుల్లో దొంగ వలె దాక్కొని ఉండవలసిన అవసరం లేదు.
ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఊర్లో నీ గురించి పరిచయం చేస్తాను, నీవు సాధారణమైన మనిషిగానే ప్రజల మధ్యలోనే సంచరిస్తూ ఉండగలవు అని అంటే, అతను అంటాడు, ఊర్లో తీసుకెళ్తే నన్ను చంపేస్తాడు. నేను రాను అంటే, లేదు, నీవు ఇప్పుడు దొంగవి కాదు, నరహంతకునివి కాదు, ప్రభు దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టావు కనుక ఇది మొదలుకొని నీ బ్రతుకు వెలుగుమయముగా మారింది కనుక నీవు నూతనమైన పురుషుడుగా వ్యక్తిగా ఉన్నావు, రా అని చెప్పి ఊర్లోనికి తీసుకుని వెళ్తే ఆ సాధు సుందర్ సింగ్ గారు తర్వాత దొంగని చూసి చాలామంది కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు. వెంటనే ఆగండి, ఇతను దొంగ కాదు, ఇంతవరకు దొంగ నరహంతకుడుగా ఉండేవాడు, ఇప్పుడు ఇతను మార్చబడ్డాడు. లేదు మీకు తెలియదండి, ఇతను మా అక్కని చంపినవాడు, మా తండ్రిని చంపినవాడు అని చెప్పి ప్రజలందరూ కేకలు వేస్తూ చంపటానికి ముందుకొస్తే అడ్డుపడి వాళ్ళకి మంచి మాటలు తెలియచేస్తే వాళ్ళు కూడా మంచి మనసు కలిగి ఆ దొంగని చేర్చుకొని ఊర్లో ప్రియమైన వర్లరా ఆ రోజు నుండి ఆ వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. ఆ రోజు నుండి ఆ వ్యక్తికి క్షేమము కాపుదల. ఒకవేళ తన జీవితంలో మార్పు చెందక ఇంకా దొంగగా నరహంతకుడుగా ఉండి బ్రతికి ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని అనుభవించేవాడా? ఇంకా తన బ్రతుకులో మార్పు చెందకుండా ఉన్నట్లయితే కాపుదల అనేది లేకుండా ఎప్పుడో చనిపోయేవాడు అరణ్యములు. కానీ ప్రియమైన వర్లరా సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన ఆ సువార్తను బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చబడి ఆశీర్వాదాలు కాపుదలు అనుభవించాడు. ఈ రాత్రి అట్టి ఆశీర్వాదాలు నా దేవుడు మీకు కూడా అనుగ్రహించుదురుగాక, అట్టి కాపుదల మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. కానీ ఒకటి, యేసుక్రీస్తు ఈ లోకానికి నా కొరకే వచ్చి ఉన్నారు, నా కొరకే తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నారు. నేను చేసిన పాపాన్ని బట్టి ఆయన శిక్ష అనుభవించారు అని నీవు పశ్చాత్తాపడి నీ మనసును మార్చుకొని నీ జీవితంలో ఉంటున్న ప్రతి చీకటిని తొలగించుకొని నవీన మనస్సును ధరించుకున్నప్పుడు నీవు దేవుని బిడ్డగా మార్చబడదువుగాక. ఎప్పుడైతే దేవుని బిడ్డగా మార్చబడతారో ఆ రోజు నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో రావడం ప్రారంభిస్తుంది. ఆ రోజు నుండి దేవుని యొక్క కాపుదల అనేది ప్రభు తన ప్రజలకు అనుగ్రహిస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, ప్రతి క్షణం కంటికి కనుపాపవలే ఆయన తన ప్రజల్ని కాపాడేవాడు. మరి కాపుదల కొరకు మీరు ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరకు వచ్చారు. కాపుదల కొరకు యేసయ్యను మీరు నమ్ముకున్నారు. కాపుదల కొరకు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది మొదలుకొని మీ పాదములు తొట్టిల్లకుండా నా దేవుడు క్షేమాన్ని దయచేయుదురుగాక. హల్లెలూయా. కాపుదల చాలా ప్రాముఖ్యమైనది ప్రేమిన వాళ్ళారా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా క్రొత్త నిబంధన కాలంలో శిష్యులతో ఒక మాట చెప్పారు. మీరు ప్రార్థించేటప్పుడు ఒక మాట, కీడు రాకుండా ప్రభువా మీరు మమ్మల్ని కాపాడండి అని ప్రార్థన చేయమని ప్రార్థన నేర్పించారు. ఆ ఒక్క మాటని మీరు మీ ప్రార్థనలో వాడి చూడండి. ప్రతిరోజు ప్రభువా నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి కీడు రాకుండా మీరు కాపాడండి అనే మాటని ఖచ్చితంగా మీరు వాడాలి. అప్పుడే ప్రభు తన కాపుదల మీకు, మీ కుటుంబానికి దయచేయుదురుగాక. ప్రార్థన బై ప్రేయర్, ప్రార్థన ద్వారా ఆనాడు సాధు సుందర్ సింగ్ ఆయన కూడా ఆ దొంగ చేతుల్లో నుండి కాపాడబడ్డారు. ఆ తర్వాత దొంగ కూడా మారి అతను కూడా ఆశీర్వాదాన్ని కాపుదలు అనుభవిస్తూ వచ్చారు. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా సాధువులను కాపాడువాడు. సాధువులు అన్నప్పుడు ఏదో కాషాయ వస్త్రం వేసుకుని ధరించేవాళ్ళు కాదు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే అతను వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే 40 రోజులు కదా పాస్టర్ గారు, లెంట్ డేస్ కదా అన్నాడు. అంటే క్రీస్తు యొక్క శ్రమల గురించి నువ్వు ధ్యానిస్తున్నావా అని అంటే, అవును పాస్టర్ గారు తెలుసు కదా అని అంటే, ఆయన ఆర్సీ చర్చికి వెళ్ళేవాడు. మంచిదే కదా, 40 రోజులు నిష్ఠగా భక్తిగా బ్రతుకుతున్నావు, మంచిదే, ఇలాగే ఉండు అని చెప్పాను. లారీ డ్రైవర్ పని చేస్తాడు కాబట్టి ఆయన తన భార్య మా అవసర మందిరానికి వస్తూ ఉంటుంది. ఆయనేమో ఆర్సీ చర్చికి వెళ్తాడు. సరే మంచిదే కదా, భక్తి చేస్తున్నావు, 40 రోజులు చాలా నిష్ఠగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకోవడం, వైట్ సొక్క ధరించుకొని ఇక ప్రార్థనలో ఉంటాడు, జపాలు చదువుతూ ఉంటాడు. మంచిదే.
40 రోజుల తర్వాత మరలా ఇంకోసారి విజిటింగ్కి వెళ్ళానండి. ఏం జరిగింది తెలుసునా? ఫుల్గా దాగి పడుకొని అలాగే తినదంతా కక్కి బూతులు మాట్లాడుతున్నాడు వాళ్ళ భార్యతో. 40 రోజుల వరకు చేసినటువంటి భక్తి 40 రోజుల తర్వాత వాళ్ళ భార్య అంటది, అన్నయ్య ఈయన ఇంతే, మారడు, అసలు మారడు. ప్రేమిని వర్లను ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏదో 40 రోజుల వరకు భక్తి చేసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ క్రీస్తు యొక్క శ్రమలని జీవితకాలం అంతా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ధ్యానించి ఆయన చేసిన శిలువ త్యాగము ద్వారా మానవునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో తలంచుకొని ఆయనకు సాక్షిగా మనం జీవించడమే నిజమైనటువంటి ఆత్మీయ జీవితం. హల్లెలూయా. జీవితకాలం అంతా యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో చేసిన శిలువ త్యాగాన్ని తలంచుకొని, యేసయ్య శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మానవుని యొక్క జీవితంలో ఉంటున్న శాపం కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వారు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మనిషి యొక్క పాపములో నుండి విడుదల పొందుతూ ఉన్నారు. వాక్యం చెప్తూ ఉంది, అనేక వేద గ్రంథాల్లో కూడా వ్రాయబడ్డాయి, రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని. కానీ రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్తాన్ని మానవాళి కొరకు చెందించినది మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన మానవాళి కొరకు రక్తాన్ని చెందించి విలువ పెట్టి మనల్ని కొన్నారు. ఇప్పుడు మనం దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము అని వాక్యం తెలియచేస్తుంది. మరి ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మానవుని యొక్క జీవితంలో పాపములో నుండి విడుదల పొందటానికి మార్గం లభించింది. రెండవది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. ప్రభు, మీరు నా కొరకై కల్వారు శిలువలో ప్రాణత్యాగం చేశారు, మీ గాయాలలో ఉంటున్న స్వస్థత మీరు నాకు దయచేయండి అని విశ్వసిస్తే ఈ రాత్రి నా దేవుడు మీకు కావలసిన పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించుదురుగాక. హల్లెలూయా. అయితే ప్రేమిని వారలారా, వాక్యం చెప్తుంది, ఎవరిని కాపాడుతాడు, ఎవరిని ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తారో తెలుసిన? యెహోవా సాధువులను కాపాడుతాడు. సాధువుగా లేకుండా లోకములో వెచ్చలవిడితనకు జీవిస్తున్న ఆ అనుభవంలో నుండి విడుదల పొంది ఒక నూతనమైన సృష్టిగా మార్చబడ్డ వాళ్ళ జీవితాలలో కాపుదల, ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. బైబిల్లో 145వ కీర్తన 20వ చరణాన్ని మీరు చూడండి. ఇంకొక మాట మీకు చెప్తాను. 145వ కీర్తన 20వ చరణం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయు. ప్రేమిల వల్ల యెహోవా ప్రేమించు వారిని కాపాడును అని వ్రాయబడి ఉంది. ఈరోజున మనిషికి కాపుదల అవసరం. మరి ఆ కాపుదల ఏ విధంగా ప్రభు అనుగ్రహిస్తారో ఆ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యం చెప్తుంది, యెహోవా ప్రేమించు వారిని కాపాడుతాడు. ఎవరు దేవుని చేత ప్రేమింపబడతారో, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆ మధ్య చర్చిలో ఒక అమ్మాయి ఓ నోట్బుక్లో ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని ఒక 200 సార్లు రాసిపెట్టి, ఏంటమ్మాయి అని అంటే, నేను యేసుని ప్రేమిస్తున్నాను అంటే నోట్బుక్లో రాసుకున్నంత మాత్రాన యేసుని ప్రేమించడమా? కాదు కదా. వాక్యం చెప్తుంది, యోహాను పత్రికలు వ్రాయబడి ఉంది, యెహోవాను యేసుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే దేవుని ప్రేమించడము. ఆయనను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరిపించే దేవుడని వాక్యం చెప్తుంది. ద లవ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ఈ లోకంలో మానవాళిని ప్రేమించారు. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఈ లోకములో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించారంటే, ఏదో కులాన్నో మతాన్ని స్థాపించడానికి పంపించలేదు. మానవుడు ఈ లోకంలో జన్మకర్మ పాపాల చేత బంధింపబడి పీడింపబడుతున్న సమయంలో ఆ జన్మకర్మ పాపాల నుంచి విడుదల చేయటానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. అద్వితీయ కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చి
ఈ లోకంలో ఆయన జన్మించడానికి కూడా స్థలం లేకపోతే పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. కారణం ఏంటంటే మనిషికి ఈ దీనత్వాన్ని చూపించటానికి, మనిషి జీవితంలో సాత్వికాన్ని చూపించటానికి మాదిరిగా ఆయన ఈ లోకంలో నివాసం లేనివాడుగా బ్రతికాడు. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత ఆయా ప్రాంతాల్లో వెళ్ళి దేవుని యొక్క మాటలు, పరలోక రాజ్య సువార్త తెలియచేస్తూ అనేక అద్భుతమైన మహత్కార్యాలు చేస్తున్న సమయంలో కొంతమంది వచ్చి, బోధకుడా నీ నివాసం ఎక్కడా అని అడిగారు. అంటే ఆయన బోధకుడుగా ఆయనకేదో పెద్ద ప్యాలెస్ ఉందేమో అనుకున్నారేమో. నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే, యేసయ్య అంటారు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. కారణం ఏంటంటే మనిషి జీవితంలో ఉన్నటువంటి శాపం తొలగించటానికి ఆయన ఈ లోకంలో ఏమీ లేనివాడుగా వచ్చాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు, ఆయన ఈ లోకంలో తన ప్రజలైన వారిని తన వారిని ధనవంతులుగా చేయటానికి ఈ లోకంలో ఆయన దరిద్రుడాయను అని. యేసుక్రీస్తు వారు కల్వారి సిలువలో శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కూడా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే విధంగా మౌనంగా ఉండి ఆయన మానవాళి కొరకై సిలువ శ్రమలను సహించి ఆయన మరణించారు. ఎందుకంటే దేవాది దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో రాయబడి ఉంది, ప్రేమించేవాడు ప్రాణం పెడతాడు. రకరకాల ప్రేమలు ఉన్నాయనుకోండి. ఆ మధ్య ఒకడు, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి బ్లేడ్ తీసుకుని ఎడగోసుకున్నాడు. అమ్మాయి పేరు, దెబ్బకు చచ్చాడు, రక్తం అంతా పోయి. ఆ ప్రేమ ఉంది. లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమల బట్ట వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో క్షేమాన్ని అనుభవించలేదు. ప్రేమల వల్లరా రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ ఇక్కడ డివైన్ లవ్, దైవీకమైనటువంటి ప్రేమ, యేసుక్రీస్తు ఈ లోకంలో మానవాళిని ప్రేమించి ఆయన మానవాళి కొరకు రక్తాన్ని చిందించి తన ప్రేమని ఆయన ప్రత్యక్షపరిచారు. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి యేసయ్య చేసిన ఒక కార్యం ఏంటంటే మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి ప్రాణత్యాగం చేశారు. ఆ సంగతి దేవుని ప్రజలైన వాళ్ళు ఎరిగి, ప్రభువా నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నా కొరకై ప్రాణత్యాగం చేసావు కదా అని క్రీస్తు కొరకు ఎవరు బ్రతకాలని ఇష్టపడతారో అట్టి వారిని నా దేవుడు కాపాడుదురుగాక. అలాంటి ఒక కుటుంబం ఒక ప్రాంతంలో ఉండేదండి. ఒక కుటుంబం ఉండేది. వారు కూడా ప్రభు నమ్ముకొని ప్రార్థనకు వస్తూ భార్య భర్త పిల్లలు మందిరానికి వచ్చేవాళ్ళు ఒక ప్రాంతంలో. ఆ కుటుంబంలో ఆ తండ్రి గారు రిటైర్మెంట్ అయ్యారు. చాలా డబ్బులు వచ్చాయి. అయితే ఆ ప్రాంతంలో ఉంటున్న కుటుంబానికి వ్యతిరేకంగా ఇంకొక వ్యక్తి కీడు చేయాలని ఆలోచించాడు. వీళ్ళు మాత్రం కుటుంబ సమేతంగా భార్య భర్త పిల్లలు మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థనలు ఉండేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడుతూ ఉండేవాళ్ళు. ఆశీర్వాదాలు కాపుదల అనేది ఆ కుటుంబస్తులు అనుభవిస్తూ ఉండగా ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఒకడు కీడు చేయాలని తలంచాడు. ఏం జరిగిందంటే ఆ కీడు చేయాలనే వ్యక్తికే ఒకసారి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళి చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఈ సంగతి వాళ్ళు విన్నారట. ఏమని, పలాని వాడు ఆ కుటుంబానికి విరోధంగా కీడు చేయాలనుకున్నాడు, కానీ వీళ్ళు నమ్ముకున్న వీళ్ళ దేవుడే వీరిని కాపాడెను. హల్లెలూయా. వీళ్ళని కాపాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే వీళ్ళు దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ప్రార్థనలో వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ కుటుంబానికి వ్యతిరేకంగా క్రియ చేసిన ఆ వ్యక్తే చచ్చిపోయాడు. చూడండి ప్రేమల వల్లరా, వాక్యం చెప్తుంది, ఎవరైతే యెహోవాను ప్రేమిస్తారో యెహోవా కూడా ప్రేమించు వారిని కాపాడుతాడు. యేసుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసు. ఇదిగో ప్రార్థన అనగానే మీరు వచ్చారు కదా, క్రీస్తుని ప్రేమించారు కాబట్టి మీరు ఇక్కడికి ఆసక్తితో చేరి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తును ప్రేమించే వాళ్ళు ప్రార్థనను ఇష్టపడతారు, దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడతారు. యేసయ్యను ప్రేమించే వాళ్ళు భక్తిని ఇష్టపడతారు, యేసయ్యను ప్రేమించే వాళ్ళు పరిశుద్ధతను ఇష్టపడతారు. మరి క్రీస్తును ప్రేమించిన వాళ్ళు ఇవి ఎందుకులే, ప్రార్థన వద్దు, మాకు లోక సంబంధమైన అనుభవాల్లోనే ఉండవచ్చు అని
అటు వాటి మీద ఆసక్తి చూపేవాళ్ళు ఉన్నారు. 91వ కీర్తన 14వ చరణాన్ని మీరు చూడండి. 91వ కీర్తన 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను అని రాయబడి ఉంది. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. ఎవరు తప్పింపబడతారు? ఎవరు కాపాడబడతారు? ఒక్కసారి ఆలోచించండి ప్రేమను వర్రారు. ఇక్కడికి చేరి వచ్చిన మీరు ప్రభు చేత ప్రేమింపబడిన ప్రజలే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారు కాబట్టి ఇది మొదలుకొని ప్రతి అపాయము నుండి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. క్రీస్తును ప్రేమించినప్పుడే అటివారు గణపరచబడతారని వాక్యం చాలా తేటగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రాత్రి యెహోవా ప్రేమించి వారిని కాపాడును అని వాక్యం సెలవిచ్చినట్లుగా క్రీస్తుని మీరు ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యాలు మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా నడిపించబడుతూ జీవితంలో మార్పు చెందే అనుభవాన్ని బట్టి ఆయన ప్రేమకు మీరు తగిన వాళ్ళు అవుతారు. అటివారు ఎల్లప్పుడూ కాపాడబడతారు. ఆ మధ్య ఒక సహోదరుడు బండి మీద వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఎదురుగా ఒక వ్యక్తి స్పీడ్గా వచ్చి ఇక గుద్ది చనిపోవాల్సిన పరిస్థితి. కానీ ఆ సహోదరుడు ఇచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పాడు, అన్నయ్య నేను ఎంతో స్పీడ్గా వెళ్తూ ఉన్నాను పని మీద, కానీ ఎదురుగా వచ్చే వ్యక్తి ఇక స్పీడ్లో యాక్సిడెంట్ అయ్యి గుద్ది చనిపోయే పరిస్థితుల్లో యేసయ్యా అని కేకలు వేయంగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క సెకండ్లో దేవుడు తప్పించి అతన్ని కాపాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మునుపు మీతో చెప్పినట్లుగా ఇంట్లో ఉన్నా కూడా కాపుదల లేదు, బయట ఉన్నా కాపుదల లేదు. మరి కాపుదల యేసయ్య మనల్ని కాపాడకపోతే ఈరోజు వరకు మనము కాపాడబడలేము. కాబట్టి యేసయ్యను మీరు అధికంగా ప్రేమించి ఆయన ద్వారా మీరు దేవుని చేత ఆశీర్వదించబడుదురుగాక, ప్రభు చేత మీరు కాపాడబడుదురుగాక. మరి ఒక మాట మీకు చెప్తాను. 97వ కీర్తన 10వ చరణాన్ని మీరు చూడండి. 97వ కీర్తన 10వ చరణంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. చూడండి, యెహోవా భక్తుల ప్రాణమును కాపాడుచు ఉన్నాడు. భక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. మరి ఎవరు భక్తులు అని అంటే వాక్యం చెప్తుంది 50వ కీర్తన 5వ చరణంలో. ఎవరు భక్తులు అని అంటే 50వ కీర్తన 5వ చరణంలో మీరు చూడండి. బల్యార్పణ చేత నిబంధన చేసుకొనిన నా భక్తులను అని అంటారు. బల్యార్పణ చేత నిబంధన చేసుకొనిన నా భక్తులను. ప్రేమైన వారులారా, బల్యార్పణ చేత నిబంధన చేసుకొనిన నా భక్తులను. ఇక్కడ ఎవరు భక్తులు అని అంటే బల్యార్పణ చేత నిబంధన చేసుకొనిన నా భక్తులు అని అంటారు. ఆనాడు పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక బలి అర్పించడం ద్వారా ఆ వ్యక్తికి పాప క్షమాపణ కలిగి భక్తుడుగా మార్చబడేవాడు. కనుకనే పాత నిబంధన కాలంలో బైబిల్లో మనం చదివితే ఒక వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వ్యక్తి ఎవరైనా పాపం చేస్తే ఒక కోడె దూడనో పావురాన్నో తీసుకొచ్చి యాజకునికి ఇచ్చేవాడు. ఈ బలి పశువుని తీసుకుని మీరు నా కొరకు ప్రాయశ్చిత్తం చేయండి అన్నప్పుడు ఆ బలి పశువుని ముక్కలు చేసి కట్టెల మీద పెట్టి యాజకుడు ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి మాంసపు ముక్కల్ని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కట్టెల్ని మొత్తం బూడిదగా చేసే వెంటనే ఇదిగో నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అని చెప్పేవాడు. వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత ఇంకొక పాపం చేసేవాడు. ఇంకో పాపం చేసి, ఇదిగో అయ్యా నేను పాపం చేశాను, మరి ఈ కోడె దూడని తీసుకొచ్చి బలి అర్పించు అని. ఇలా మనిషి యొక్క జీవితానికి పాప విముక్తి అనేది బలుల ద్వారా కలిగేది కాదు. పాపం చేయడం, ఇంకో ఒక బలి పశువుని తీసుకొచ్చడం, ఆయన వధించి ప్రార్థన చేస్తే దహించి వేయడం, ఇలా ఎన్ని పాపాలు చేసి ఎన్ని పశువులు వధించబడాలి. కాబట్టి ప్రియమైన వారలారా, పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు ఈ బలుల ద్వారా మనిషికి పాప విమోచన కలగదు అని ఎరిగి
ఒక్కసారే లోకంలో ఉంటున్న సకల ప్రజల యొక్క పాపాన్ని శాపాన్ని దూరపరచాలని ప్రభు కోరుకున్నవాడై మునుపు మనం చదివినట్లుగా యోహాను సువార్త 3:16 దేవాది దేవుడు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి ఒక్కసారే పంపించి ఒక్కసారే మానవాళి కొరకై కల్వారి సిలువలో ఆయన సిలువ శ్రమలు అనుభవించి మరణించాడు. సిలువ శ్రమ అనేది ఒక అపజయం. చాలామంది నేను కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కామెంట్ చేసేవాళ్ళు, ఏంట్రా యేసుప్రభు అంటావు, ఆయన మేకులతో కొట్టబడ్డాడు కదా, ఆయన ఎట్లే దేవుడు అవుతాడురా అని కామెంట్ చేసేవాళ్ళు. సిలువను గురించిన వార్త అనేకులకి ఒక వెరితనముగా ఉంది. ఆయన దేవుడైతే ఆయన ఎందుకు సిలువలో వేయబడాలి, ఆయన ఎందుకు చనిపోవాలి, ఇంకా చంపేటట్లుగానే ఉండాలి కదా అని అంటారు. కానీ ప్రేమను వల్ల యేసుక్రీస్తు ఈ లోకంలో మానవాళిని రక్షించటానికి వచ్చారు, కానీ భక్షించటానికి రాలేదు. ఆ సంగతి ఎరుగక సిలువను గురించిన వార్త ప్రజలకు తెలియచేస్తున్నప్పుడు వెరితనంగా మాట్లాడి, అపహాస్యంగా మాట్లాడి, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడదీయబడుతున్న సమయంలో కూడా అపహాస్యం చేసి నవ్వారు. ఇదిగో నీవు దేవుని కుమారుడివైతే నిన్ను రక్షించుకో, మమ్ములను కూడా రక్షించు అన్నారు. సిలువలో వేలాడుతున్నప్పుడు కుడివైపు ఒక ప్రక్కన దొంగ, కుడివైపున ఇంకొక దొంగ వేలాడదీయబడ్డాడు. ఇద్దరు దొంగలో ఒక దొంగ అంటాడు, ఇదిగో నీవు దేవుని కుమారుడివైతే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఇంకో దొంగ అంటాడు, ఇదిగో నోరుమొయ్యరా, మనమైతే మనం చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నాము, ఈయన ఏ పాపము చేయని వాడురా, ఎందుకు అలా మాట్లాడుతావని. ఒక దొంగ ఏమో హృదయాన్ని కఠినపరుచుకొని అపహాస్యం చేసి నవ్వుతూ మాట్లాడతాడు. మరి ఒక దొంగ ఏమో నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం, ఇదిగో నా ప్రక్కనున్న యేసయ్య దగ్గర నేను ఒప్పుకుంటే వెంటనే నేను మోక్షానికి వెళ్తాను అనే ఒక విశ్వాసంతో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమని, తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, చిన్న ప్రార్థన చేశాడు అంతే. మరి ఒక దొంగ ఏమో అపహాస్యం చేసి మాట్లాడుతున్నాడా, కించపరిచి మాట్లాడుతున్నాడా. కానీ ఈ దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ చిన్న ప్రార్థన అతడు కనుమూసిన మరుక్షణం పాతాళపు పరదేశంలో నెమ్మది గల స్థలానికి వెళ్ళేటట్లు చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించి చూడండి. మరి ఒక దొంగ పశ్చాత్తాపము లేకుండా చనిపోయాడు. కానీ ఇంకొక దొంగ, అతడు ఆఖరి సమయంలో నేను ఇప్పుడు పశ్చాత్తాపడితే నేను నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్తాను అనే ఓ విశ్వాసంతో ఆ ప్రార్థనే అతన్ని రక్షించింది. అంతవరకు పాపములో జీవిస్తున్న వ్యక్తి బందిపోటు దొంగ. కానీ ఎప్పుడైతే మార్చబడ్డాడో ప్రేమని వర్లరా, వాక్యం చెబుతుంది, యెహోవా భక్తులని ఆయన కాపాడుతాడు, యెహోవా భక్తుల ప్రాణమును కాపాడుతాడని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ బందిపోటు దొంగగా ఉన్న వ్యక్తి మార్పు చెంది ఎప్పుడైతే ప్రభు యొక్క మాట విని ప్రార్థన చేశాడో అతని ప్రాణం కాపాడబడి నెమ్మదిగా పరదేశంలోనికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమని వర్లరా, ఈ రోజున కాపుదల అనేది భక్తులుగా మారినప్పుడే దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తారు. భక్తులుగా మారడం అంటే ఏంటి? 37వ కీర్తన 8వ చరణాన్ని మీరు గమనించినట్లయితే 37వ కీర్తన 8వ చరణంలో, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడుకుము, అది కీడుకే కారణము అని వ్రాయబడి ఉంది. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడుకుము, అది కీడుకే కారణము. ఆ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక భార్య భర్త ఇద్దరు వచ్చారట. పాస్టర్ గారు, వందనాలండి, మా కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే బక్క చిక్కిపోయి ఎండిపోయిన చేపల్లాగా ఉన్నారు ఇద్దరు. అలా తోస్తే పడిపోయేటట్లు ఉన్నారట. వాళ్ళు, మేము ఎంత తిన్నా కూడా మాకు ఆరోగ్యం, మాకు ఆ భోజనం వంటపట్టట్లేదు, మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగితే సరే ప్రార్థన చేశారు. వారం నెల తర్వాత మరలా వచ్చారట. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేశారు, అయినా కూడా మాకు అనారోగ్యం, బలహీనత, మేము బలహీనులుగా ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అంటే వాళ్ళను బాగుగా గమనించి ఒక మాట అడిగారట. ఇదిగో మీరు ఎవరి మీదైనా కోపంతో ఉన్నారా అని అంటే
ఆయన ఫస్ట్ లేదండి అన్నాడు. ఎవరైనా ఏదైనా చెడు గురించి చెప్తారా? లేదు కదా. మాకు ఎవరి మీద కోపం లేదండి అన్నారట. సరే నిజంగా చెప్పండి, మీకు ఎవరి మీద కోపం ఉందంటే అప్పుడు వాళ్ళు ఆయన ఆలోచించుకొని నిజం పాస్టర్ గారే కదా, అబద్ధం ఆడకూడదని, అవును పాస్టర్ గారు, మాకు ఒక వ్యక్తి అంటే మహా కోపం. ఆ వ్యక్తి ఎప్పుడు కనబడితే చాలు వాడిని చంపేద్దామని ఇదిగో జేబులో కత్తి పట్టుకొని తిరుగుతున్నాను అని అన్నారట. వెంటనే ప్రేమని వర్లారా, వెంటనే ఆ పాస్టర్ గారు అన్నారట, ఇదిగో నీవు చేసే పొరపాటు ఇదే. ఈ పొరపాటును బట్టే మీ శరీరాల్లో అనారోగ్యం, ఈ యొక్క కోపము, ఆగ్రహము, ఈ దుష్టత్వపు ఈ గుణాల వలననే మీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది. దయచేసి నా మాట విని ఎవరి మీదైనా మీరు కోప్పడి ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా శత్రువులైన వారిని ఆయన క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నారు కదా. మరి మనం కూడా క్షమించాలి. దయచేసి మీరు చర్చకు వస్తున్నారు, ఆ వ్యక్తిని క్షమించండి అన్నప్పుడు పశ్చాత్తాపంతో వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని క్షమించారట. ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత వచ్చారట పాస్టర్ గారిని కలవటానికి. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసునా? ఇంతలావు బాగా బలంగా ఉండి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటున్నారట. అంతవరకు సన్నగా బలహీనంగా బక్కచిక్కిపోయిన వాళ్ళు ప్రారంభ దశలో 1 year ఆఫ్టర్, ఓ సంవత్సరం తర్వాత మరల పాస్టర్ గారి దగ్గరకు వస్తే ప్రేమిని వాళ్ళ భార్యాభర్త ఇద్దరు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు దేవునికి సాక్షిగా జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషి జీవితంలో కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య అనేది మనిషి జీవితంలో ఆరోగ్యాన్ని క్షీణింపచేసిద్ది. ఈ రోజున ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, భూకంపాలు, ఓ చిన్న మాట వలన దేశాలే తగలబడిపోయి ప్రేమిన వర్ల యుద్ధాలు ఆగిపోలేని పరిస్థితుల్లో మనిషి రెచ్చగొట్టే మాటలను బట్టే ఈ రోజుల్లో ఎక్కువగా కోపం పెరిగిపోయి, మొన్నటి వరకు సమాధాన పడదాం, యుద్ధం లేకుండా అన్నారా, ఇప్పుడు మరలా ఏదో ఒక మాటను బట్టి మరలా యుద్ధాలు ప్రారంభమయ్యాయి. వాక్యం చెప్తుంది, నోవాహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అని వ్రాయబడ్డట్లు ఈ రోజున మనిషి జీవితం ఎలా ఉందంటే, ప్రభు చెప్పిన ప్రతి మాట అవి నెరవేర్చబడుతున్నాయి ఒక్కొక్కటిగా. వీటిని బట్టి ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది అని ఎరిగి భక్తిగల మార్గంలో నడిపించబడుతూ కోపము, ద్వేషము, పగ, ఈర్ష అనే ఆ స్వభావాలన్నీ కూడా పూర్తిగా తొలగించుకొని దేవుని ప్రజలైన మీరు ఓ నవీన స్వభావాన్ని మీరు ధరించుకొందురుగాక. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, యెహోవా భక్తులని వారి ప్రాణాన్ని కాపాడుతాడు. భక్తిగా లేని వాళ్ళ జీవితాలలో కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య ఉంటాయి. కానీ భక్తులుగా మారిన తర్వాత వాళ్ళ జీవితాలలో ఆ శత్రుత్వం, పగ, ఈర్ష్య ఉందనుకోండి, బలహీనులయ్యే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా సాతాను యొక్క స్వభావాలు. ఆ మధ్య ఒక యవనస్తుడు పాస్టర్ గారి దగ్గర అడిగాడట, అయ్యా యేసయ్య ఏమో సర్వాంగ సుందరుడు కదా, సాతాను గాడు ఎలా ఉంటాడో నేను చూడాలనుకున్నాడట. ఒరే అదెందుకురా, అంతటి ఆలోచన నీకెందుకు వచ్చిందిరా అంటే, లేదు చూడాలనిపించింది ఒక ఆలోచన అంటే, సరే సాతాను గారిని చూడాలంటే బాగా కోపం వచ్చినప్పుడు అద్దంలో నీ ముఖాన్ని చూసుకోరా అన్నాడట. వాడు అలాగే ఇంటికి వెళ్ళి పక్కింటి వాడి మీద గొడవపడి కోపంతో ఉండి భాష గారు చెప్పారు కదా అని అద్దంలో వెళ్ళి ముఖాన్ని చూసుకున్నాడు. నా ముఖం ఇలా ఉందని చెప్పి అసహించుకున్నాడట. కాబట్టి సాతాన్ని ఎవరైనా చూడాలనుకున్నారనుకో, కోపంతో మీ ముఖాన్ని చూసుకొని చూడండి, వాడే. కాబట్టి ప్రేమిన వర్లరా, ఈ ప్రస్తుత దినాల్లో మనిషి యొక్క జీవితంలో కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య, వీటి ద్వారా అనారోగ్యాలు, బలహీనతలు ఇవి ఎక్కువ చోటు చేసుకొని కృంగిపోతూ ఉన్నారు. కానీ ఆ శత్రుత్వపు భావాన్ని పూర్తిగా తొలగించి వేసుకోవాలి. పరిపూర్ణంగా భక్తులుగా మార్చబడాలి. యేసుక్రీస్తు వారు శత్రువులను కూడా క్షమించినప్పుడు క్షమాగుణాన్ని యేసుక్రీస్తు వారు మనిషికి నేర్పించాడు. ఆ క్షమించే గుణం అనేది మనిషి జీవితంలో ఈ రోజుల్లో లేకపోవటం చేత భక్తులుగా కూడా మారలేని పరిస్థితుల్లో శత్రువులుగానే ఉండిపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మానవ జాతికి నేర్పించిన ఒక గుణపాఠం ఏంటంటే, శత్రువులను క్షమించినట్లు మీరు కూడా క్షమించండి.
ఒకసారి మదర్ తెరెసా గురించి ఓ చోట చదివాను. ఆమె ఈ పేదవాళ్ళకి, అనాథ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అనారోగ్యంతో, కుష్ఠవ్యాధితో ఉన్న వాళ్ళని పరామర్శిస్తూ ఉంటుంది. ఎవరైనా అక్కడక్కడ శ్రీమంతులు, డబ్బు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ ఆ ఫండ్స్తో పేదవాళ్ళని, కుష్ఠరోగుల్ని, అనాథ పిల్లల్ని పోషిస్తూ ఉండే. ఓ ప్రాంతానికి వెళ్ళిందట. అక్కడ ఒక పెద్ద లాయర్ గారు ఉన్నారు, చాలా డబ్బు కలిగిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఒక విన్నపం చేసుకున్నదట. సార్, మీరు ఏదైనా సహాయం చేస్తే పేదవాళ్ళకి నేను సహాయం చేస్తాను, వాళ్ళు కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళని పరామర్శించాలి, ఏదైనా సహాయం చేయండి అంటే, ఆయన డబ్బు కలిగిన ఐశ్వర్యవంతుడు అడ్వకేట్ ఏం చేశాడంటే, ఇలా ఇంటింటికి వెళ్ళి అడుగు తింటున్నావు, నీకు సిగ్గు లేదా అని చెప్పి థూ అని ఉమ్మి వేశాడండి. ఉమ్మి ముఖాన పడింది. ఉమ్మి ముఖాన పడితే ఆ ఉమ్మిని అలా తీసుకొని ఆమె అన్న మాట ఏంటో తెలుసునా? మనమైతే మామూలుగా ఎదురు తిరిగి మాట్లాడతామేమో, ఎదురు తిరిగి తిడతామేమో, కానీ ఆమె ఏం చేసింది తెలుసునా? యేసుక్రీస్తు వలే, అయ్యా నీవు నాకేమో గిఫ్ట్గా ఈ ఉమ్మి ఇచ్చావు కదా, మరి ఆ అనాథ పిల్లలకి పరిస్థితి ఏంటయ్యా అని ఆ మాట అనేసరికి ప్రియమైన వారలారా, అతడు కన్నీళ్లు విడిచాడండి. హల్లెలూయా. కన్నీళ్లు విడిచి తన ఆస్తి అంతా సగం భాగం పేదలకి ఇచ్చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రీస్తు శత్రువులను క్షమించమని నేర్పించిన ఆ పాఠాన్ని ఆమె అనుసరించింది. మనిషి జీవితంలో ఈరోజున శత్రుత్వం ఉండటం ద్వారానే గొడవలు, అసమాధానాలు, ప్రపంచ దేశాల్లో మధ్యలోనే యుద్ధాలు ఆగట్లేదు, ఇవి జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఆమోసు గ్రంథంలో, ప్రవచన గ్రంథాల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. ప్రభు రాకడ దినాల్లో కుటుంబంలో, సంఘములో, సమాజంలో ముఖ్యంగా శత్రుత్వం ఎక్కువైపోతూ ఉంది అని అంటారు. ఆమోసు గ్రంథంలో కొన్ని ప్రవచన గ్రంథాల్లో రాయబడిన మాటలు ఏంటంటే, అత్త కోడలకు, కోడలు అత్తకు, ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు విరోధంగా తల్లిదండ్రులు, శత్రుత్వ భావం. అందుకే ప్రస్తుతం మీడియాలో మీరు గమనిస్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు వస్తూ ఉన్నాయి. ఆ మధ్య ఒక ప్రాంతంలో జరిగింది. ఓ తండ్రి కొడుకు టీవీ చూస్తున్నారట. వాడేమో సినిమా చూడాలని, వాళ్ళ నానేమో సీరియల్ చూడాలని. ఇద్దరి మధ్యలో చిన్న గొడవ వచ్చి కొడుకు తండ్రిని చంపేశాడండి కోపంతో. ఇదేమన్నా న్యాయమా? ఇలా తండ్రి అని లేదు, భార్య అని లేదు, క్రూరత్వం అనేది మనిషి జీవితంలో పెరిగిపోతుంది. వీటన్నిటికీ గల కారణం ప్రభు రాకడ సమీపిస్తుంది. యేసుక్రీస్తు అతి త్వరలో రానే ఉన్నారు. ఆయన వచ్చి సంఘాన్ని తన యొద్దకు తీసుకొని వెళ్ళిపోవటానికి ముందుగా ప్రతి ఒక్కరూ భక్తులుగా మార్చబడదుముగాక. బల్యర్పణ చేత నిబంధన చేసుకున్న నా భక్తులని అని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఆయన మానవాళి కొరకై బలియాగం అయ్యారు అంటే కారణం ఏంటో తెలుసిన? మనం భక్తులుగా మారాలి అని. భక్తి అంటే ఇంకొక నిర్వచనం ఏంటంటే, ఇదిగో ప్రార్థనకు వచ్చారా భక్తి, చేతులు జోడించామా భక్తి. ఇలా భక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రోజులో అధికంగా ఉండి ప్రభు యొక్క సన్నిధికి వస్తూ ఆత్మీయంగా దేవుని ప్రజలైన మీరు భక్తిలో ఇంకా అభివృద్ధి చెందుదరుగాక. భక్తులైన వాళ్ళు దైవీకంగా కొనిపోబడదురు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మీకున్న భక్తిని మీరు కాపాడుకుంటూ, మీకున్న సొంత రక్షణను మీరు కాపాడుకుంటూ, నీతిని, పరిశుద్ధతను అనుసరించి నడిపించబడ్డట్లయితే భక్తులైన వాళ్ళు ప్రభు దగ్గర చేర్చబడతారు. భక్తులైన వాళ్ళు దైవికంగా కొనిపోబడతారని వాక్యం చెప్తుంది. ఆ మధ్య ఒక వ్యక్తి చనిపోయాడట. చనిపోతే భార్య, పిల్లలు ఉన్నారు. చాలామంది బంధువులంతా వచ్చి ఏడుస్తూ ఉన్నారు. చాలామంది పాస్టర్లు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ మన మధ్యలో ప్రభునంత నిద్రించిన యేసుదాస్ గారు చాలా మంచోడు, గొప్పోడు. క్రిస్మస్ పండుగలు వస్తే సున్నానికి డబ్బులు ఇస్తాడు అని చెప్తారు కదండి. కొన్ని మాటలు చెప్తూ ఉన్నారట. వాళ్ళ భార్య అన్నదట వాళ్ళ కొడుకుతో, ఒరే వీళ్ళు ఇన్ని పొగడ్తలతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు కదా, చనిపోయింది నీ బాబు కాదు చూర్రా అన్నదట ఆమె. వెంటనే వాడు ముసుగు తీసి, మమ్మీ డాడీనే కదా చచ్చిపోయింది అన్నాడట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భక్తులైన వాళ్ళు దైవికంగా కొనిపోబడతారని మాటలతో చెప్పవచ్చు. కానీ ఆ వ్యక్తి జీవితకాలం అంతా త్రాగుడుబోతుడుగా ఉండి, వ్యభిచారిగా ఉండి, భార్యని కొడుతూ, తిడుతూ, బాధ పెట్టిన వాడే. అందుకే వాళ్ళ భార్య అంటే, చనిపోయింది మీ బాబు కాదు చూర్రా, వీళ్ళు ఇన్ని పొగడ్తలతో కూడా మాటలు పలుకుతున్నారు కదా, చనిపోయింది ఈ వ్యక్తే కాదా?
ప్రేమిన వాళ్ళరా, మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ వెంట వాళ్ళ క్రియలే వస్తాయి, కానీ సంపాదించిన ఆస్తి, వెండి, బంగారు ఏమైనా వస్తాయా? రావు. ఒరే పెద్దోడా, చనిపోయినప్పుడు 10 లక్షల డబ్బులు ఉన్నాయి కానీ బ్యాంకులో తీసి నా సమాధిలో బెటర్ అంటారా? అనరు. దానికి ప్రతిగా ఉంగరం ఉందా పాస్టర్ గారు, ఆగండి, తీయాలి, ఉంగరం తీయాలని అలా లాగాడు ఒక ముసలమ్మ వ్రేల్లో. ఆ తోలు కూడా ఊడొచ్చింది. ఒరిని ఏందిరా ఇట్లా చేసావంటే, ఉంగరం అండి, ఉంగరం పాస్టర్ గారు. మనిషి చనిపోయినప్పుడు మానవత్వం మనిషిని చక్కగా చూసుకునే ఆలోచన లేదు, కానీ మనిషి చనిపోయిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి కొరకు ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు. ఒక చోట ఒక సమాధి కార్యక్రమం జరిగింది. మేము సమాధి చేయటానికి వెళ్తే రోడ్డు మీద కొట్టుకుంటున్నారండి ఇద్దరు. వాళ్ళ బంధువులు 10-20 మంది కలిసి, ఏంటి ఎందుకు మీరు సమాధి కార్యక్రమం చేయాలి, రండి, మరి సమయం అవుతుంది, మీరు రండి అంటే వాళ్ళు ఎవరు రావట్లేదు. రోడ్లో వాళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నారు. అసలు సంగతి ఏంటంటే, ఈయన చనిపోయినానికి 2 భార్యలు అంట. ఇల్లు మాకు, బంగారు, అవి ఏమున్నాయి అన్ని పంపకాలు జరగాలి, అప్పుడే ఎత్తాలి బాడీని అంటారు. ప్రేమిన వర్లారా, మనిషి ఈ లోకంలో వేటి కొరకు ప్రాకులాడుతున్నారు ఆలోచించి చూడండి. అయితే ఈ లోకంలో ఉన్నంత వరకు భక్తిగల మార్గములు నడిపించబడుతూ క్రీస్తు నేర్పించినటువంటి ఆ సుగుణాలన్నీ కూడా, వాటిలో ముఖ్యమైన సుగుణం ఏంటంటే శత్రువులను క్షమించే ఆ గుణం కలిగిన వాళ్ళే నిజమైన భక్తులుగా వాళ్ళు పిలువబడతారు. అట్టి వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకు కాపాడబడుదురుగాక. హల్లెలూయా, కాపాడబడతారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును అని వ్రాయబడి ఉంది. యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. ప్రేమిల వర్లారా, జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం కావాలి అని అంటే రిమోట్ తీసుకొని టీవీ ముందు కూర్చొని ఛానల్ మీద ఛానల్ నొక్కితే లోక సంబంధమైన జ్ఞానం వచ్చేది. కానీ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా? ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో నెమ్మదిని పొందలేరు. అందుకే సామెతల్లో వ్రాయబడి ఉంది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం అవసరం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, ఎవరికైనా జ్ఞానం కొదవైన యెడల మీరు అడగండి, అప్పుడు నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను. జ్ఞానం అవసరం. ఈ లోక సంబంధమైన జ్ఞానం కొరకు మనిషి లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రతుకుతున్నాడు. వాటి ద్వారా మనిషి మేలు పొందలేకపోతున్నాడు. ఆ మధ్య ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు నాకు తెలుసు, ఆయన కలవటానికి ఆ రూమ్లోకి వెళ్ళాను. వెంటనే ఆయన సిగరెట్ తాగుతూ ఉన్నాడు. వెంటనే అది ఎక్కడ పడలేక అటు ఇటు తొందరపడుతున్నాడు. బ్రదర్, ఏం తొందరపడదులే అని అన్నాడు. అన్నా, ఈ యొక్క సిగరెట్ని మానలేకపోతున్నాను అని అంటాడు. ఆయన డాక్టరే, కానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినా కూడా ఆయన ఆ స్మోకింగ్ని వదలలేకపోతున్నాను అని అంటాడు. ప్రేమిల వాళ్ళారా, ఏ విషయంలో మనిషి బానిసగా ఉంటాడో వాటికి దాసుడుగానే ఉండిపోతూ ఉన్నాడు. విడుదల పొందనొల్లని స్థితిలో. జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం ఉంది. పొగ తాగడం వలన హానికరము అని తెలిసి కూడా మనిషి ఏం చేస్తున్నాడు? సిగరెట్లకి, లోక సంబంధమైన చెడు అలవాట్లకి బానిసలే ఉన్నాడు. కానీ దాన్ని జ్ఞానం అన్నారు. బైబిల్లో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చూడండి. మద్యపానము లేక ద్రాక్షారసము గురించి రాయబడిన మాట, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ప్రేమిన వాళ్ళారా, వాక్యం చెప్తుంది ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును అని. ఆ మధ్య ఒక గ్రామంలో ఇలాగే సువార్త కూడిక పెడితే ఒకళ్ళు, అన్నయ్య ప్రార్థన చేయండి, పెద్ద ఆయనకు బాగలేదంట అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన బాగా వయసు అయిపోయింది, సన్నగా బక్క చిక్కిపోయాడు. ఏమైంది పెద్ద ఆయన అంటే, ఏమైందమ్మా ఈయనకంటే ఆయన సుట్ట తాగి క్యాన్సర్ వచ్చిందండి.
క్యాన్సర్ వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడైనా మానేవా అంటే, లేదన్నయ్యా అప్పుడప్పుడు ఎవరు లేకపోతే సుట్ట తాగుతాడని. వద్దు మానుకో అయ్యా అంటే ఆయన అంటాడు, అన్నమైనా మానుకుంటా కానీ సుట్ట మానును అన్నాడు. ఇక వారానికి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ డాక్టర్ గారు కూడా అన్నారు, మూడో స్టేజ్ దాటిపోయిందండి, కష్టం అన్నారు. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడండి, పాస్టర్ గారు నేను బ్రతకాలి, నా కొరకు ప్రార్థన చేయి, నేను బ్రతకాలి ప్రార్థన చేయి అంటాడు. ప్రేమిన వర్లరా, ఇక ప్రాణం పోయే సమయంలో కాపాడమంటే ఏమైనా సాధ్యమా? అదేదో ముందే జాగ్రత్త ఉండొద్దా? ఆ జ్ఞానం అనేది ముందు ఉండదు. ప్రాణాపాయ స్థితిలో చచ్చిపోయే సమయంలో నన్ను బ్రతికించండి, నేను కాపాడబడాలంటే ప్రేమిన వర్లరా కుదరని పని. ఆ తర్వాత 2 రోజులకు చనిపోయాడండి. ఎందుకంటే శరీరంలో ఆ లంగ్స్ అంతా పాడైపోయి ఇక మనిషి ఇక బ్రతకడం చెప్పేశాడు. వాక్యం చెప్తుంది, మనిషి జ్ఞానంగా బ్రతకడం అంటే చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం. యేసుక్రీస్తు ఏదో కులాను మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మనిషి జీవితంలో మంచితనాన్ని నేర్పించి మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అందుకే యేసయ్య అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమనే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి నిత్య రాజ్యానికి చేర్చబడతాడు. మరి చేర్చబడి నిమిత్తమే, చేర్చబడాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఉంటున్న చెడు అలవాట్లు, చెడు స్వభావాలు, చెడు గుణాలన్నీ మార్చబడటానికి ఇదిగో ఈ సువార్త అందింపబడుతుంది. దేవుని యొక్క వాక్యాలు బోధింపబడుతున్నాయంటే మార్పు చెందటానికే బోధింపబడుతూ ఉన్నాయి. భక్తులుగా మారాలని, జ్ఞానం కలిగి నడుచుకోవాలని, ఆ జ్ఞానం ద్వారా పరలోక రాజ్యానికి దేవుని ప్రజలు చేర్చబడతారు. కానీ వాక్యం చెప్తుంది ప్రేమిన వర్లరా, ఒకటి లోక సంబంధమైన అలవాట్లు. ఇక్కడ రాయబడింది, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును అని. ఆ మధ్య ఒక గ్రామంలో, కుటుంబంలో భార్య భర్త ఉండేవాళ్ళు, చిన్న పిల్లలు ఇద్దరు. భర్త భయంకరమైన త్రాగుడుపోతాడు. ఇంట్లో ఆ పూటకి ఓ సరైన ఆహారం లేదండి, సరైన ఆహారం లేదు, సరైన విధంగా తెచ్చిపెట్టిన పరిస్థితుల్లో కరువు, దరిద్రత, అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ పిల్లలు వాళ్ళు తినటానికి ప్లేట్లు తెచ్చిపెట్టుకున్నారు. ముందు వాళ్ళమ్మ వండడానికి ఇంట్లో ఏమీ లేదు. కారణం ఏంటంటే వాడు త్రాగుడుపోతాడు, ఇంటికి ఏమీ తెచ్చిపెట్టలేదు. ఇక పిల్లల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రేమిన వర్లరా, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు వెళ్ళిపోయి, నానా నేను మా చెల్లి ఇద్దరు వెళ్ళి అడుక్కుంటాము, నాకు ఒక బొచ్చ, చెల్లికో బొచ్చ ఇవ్వమని అడిగారట. ప్రేమిన వర్లరా, ఆ మాట విని ఆ తండ్రి ఏడ్చుకున్నాడు. అరే, నా వల్లే కదా ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఇప్పుడు అడుక్కుంటాం, మేము వెళ్ళి నువ్వు పంపిస్తావా అని అడిగేసరికి ఆ తండ్రి ఏడ్చి బాధపడి ఆ రోజు నుండి ఆ త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల పొంది మంచి జీవితాన్ని జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు త్రాగుడుపోతాడు, ఇప్పుడు త్రాగుడుపోతాడుగా మారినందువలననే కదా పిల్లల జీవితాలు తినలేని పరిస్థితుల్లో అడుక్కు తింటున్నారు. అక్కడక్కడ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పిల్లలు అడుక్కు తింటున్నారు. కారణం ఏంటంటే దైవ సేవకులు యెసన్న గారు చెప్పేవాళ్ళు, ఆయన దగ్గరికి ఒకసారి ఒక బుడ్డోడు వచ్చాడట. వాడు కూడా ధర్మం చేయండి, సహాయం చేయండి అని వస్తే, ఏంట్రా మీ అమ్మ మీ నాన్న లేరా, ఎక్కడికి వెళ్ళారా అని అంటే, మా అమ్మ ఎటో వెళ్ళిపోయింది, మా నాన్న ఎటో వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు చేసిన పాపం అనేది శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి ముసడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా నీతిగా బ్రతికితే ఆ నీతిని బట్టి ఆశీర్వాదాలు వాళ్ళ పిల్లల మీదకి వచ్చునుగాక. లేదు మేము ఇలాగే బ్రతుకుతాం మా ఇష్టం అన్నప్పుడు తల్లిదండ్రులు చేసినటువంటి పాపాన్ని బట్టి, వాళ్ళ అనీతిని బట్టి శిక్ష ఎవరి మీదకి వస్తుంది? పిల్లల జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారు. అట్టి శాపానికి మనిషి గురి కాకూడదనే ఉద్దేశం చేతనే యేసుక్రీస్తు లోకానికి వచ్చి, ఇదిగో మీరు నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి అని ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన తన వాక్కుల చేత మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వర్లరా, ఈ రోజున మనిషి జీవితానికి కాపుదల అవసరం. 4 విషయాలు మీకు చెప్పాను.
ఆయన నీ పాదములను తొట్టిలనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. కాపుదల అవసరం. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడని నమ్మకం లేని రోజులు, కానీ కాపుదల కావాలి. అందుకే ఈ రాత్రి ప్రార్థన కొడికి ఏర్పాటు చేశాం. యెహోవా సాధువులను కాపాడుతాడు. రెండవది, యెహోవా ప్రేమించు వారిని కాపాడుతాడు. యెహోవా భక్తుల ప్రాణమును కాపాడువాడు. యెహోవా చూపులు జ్ఞానం గల వారిని కాపాడునని రాయబడి ఉంది. అలాంటి ఒక దైవికమైన జ్ఞానాన్ని వాక్యము ద్వారా ఇంకా మీరు పొందుకొని మనమందరము కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో